మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సో దివాళీ వస్తుంది, దానికి ముందు దంతెరాస్ అంటారు. సో ఖచ్చితంగా బంగారం కొనుక్కోవాలి అని అంటారు కదా, మరి ఆ టైంలో గోల్డ్ కొనే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ టైంలో ఏమైనా ఫ్రాడ్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయా అంటే? బేసికల్ గా ప్రతి దివాళీకి ముందు వచ్చి ఫెస్టివల్ అప్పుడు సెంటిమెంటల్ గా ఏంటంటే గోల్డ్ ఎంతో కొంత 1 గ్రామ్ నుంచి 10 గ్రాములు కొనటం అనేది అంటే చాలా మందికి అనువాయితీ అండి. అంటే పర్టికులర్గా ఇండియాలో గోల్డ్కి ఒక ఫెస్టివల్ అనమాట. అది కంపల్సరీగా సెంటిమెంటల్ గా రేటు గురించి అని కాదు, కొంటే అదృష్టం వస్తుంది అని చెప్పేసి కొంటా ఉంటారు అనమాట. అట్లా ప్రతి ఒక్కళ్ళు ట్రెడిషనల్గా కొంటా ఉంటారు. ఈసారి గోల్డ్ చాలా ఆల్ టైమ్ హైలో ఉంది. ఈరోజు ఆల్మోస్ట్ 20,000 దాటేసింది అంతుంది. కాబట్టి బట్ స్టిల్ కొనేవాళ్ళు కొంటారనమాట. ఎందుకంటే ఆ రోజు కొనడం అనేది ఒక సంప్రదాయం కాబట్టి అది కొంటా ఉంటారు. ఒకవేళ మీరు కొనేటప్పుడు ఏదైనా సరే గోల్డ్ మీరు కావాలంటే ఈటీఎఫ్లా కొనుక్కోవచ్చు, అండ్ మ్యూచువల్ ఫండ్స్లో కొనుక్కోవచ్చు, డిజిటల్ గోల్డ్ కొనుక్కోవచ్చు, లేదా గోల్డ్ కాయిన్స్ దొరుకుతాయి తీసుకోవచ్చు, లేదా ఆర్నమెంట్స్ కొనుక్కోవచ్చు. మీరు కనుక ఒకవేళ జ్యువెలరీ టైప్లో అలా కొనాలంటే మాత్రం కంపల్సరీగా బిఏఎస్ హాల్ మార్క్ ఉందిలో చెక్ చేసుకోండి. ఇండియాలో హాల్ మార్క్ లేకుండా మీరు తీసుకున్నారు అంటే ట్రబుల్ అవుతారు తర్వాత. ఎందుకంటే గోల్డ్ యొక్క ప్యూరిటీకి ఎవరు గ్యారంటీ ఎవరు అనమాట. ఇది బిఏఎస్ అనుకుంటే అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ అనమాట. అది ఉంటే అది మోర్ గ్యారంటీ అనమాట. కాబట్టి బిఏఎస్ హాల్ మార్క్ ఉందో లేదో చెక్ చేసుకోండి. రెండోది, మీరు తీసుకునే గోల్డ్ ఏ టైప్ గోల్డ్ క్లారిటీగా ఉండండి. ఎందుకంటే 24 క్యారెట్స్ గోల్డ్ అంటే 99% ప్యూరిటీ అనమాట. 99.9% ప్యూరిటీ గోల్డ్ అనమాట అది. అండ్ 22 క్యారెట్స్ అంటే 91.6% ప్యూరిటీ ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ది ఏంటంటే కేడియం కానీ ర్యాగ్ కానీ ఇతర కానీ కలుపుతారు. కలిపినప్పుడు కలర్ మారిద్ది అనమాట. అందుకే కొన్నిసార్లు గోల్డ్ వైట్గా ఉంటుంది, కొన్నిసార్లు ఎల్లో ఉంటుంది, కొన్నిసార్లు బాగా పచ్చగా ఉంటుంది. ఎందుకు డిఫరెంట్ అంటే వీళ్ళ ఆ రెస్ట్ ఆఫ్ ది 9% ఏమైతే కలిపారో గోల్డ్కి ఆ కలర్ వచ్చేస్తుంది. ఓకే, బై డిఫాల్ట్ అయితే ఎల్లో మెటల్ ఇది ప్యూర్ గోల్డ్ అయితే. బట్ ఆటోమేటిక్ సెట్ అవ్వదు కాబట్టి దాని స్ట్రెంత్ కోసం వేరే మెటల్ కలుపుతారనమాట. సో మీరు 22 క్యారెట్స్ గోల్డ్ అడుగుతున్నారంటే మీరు 91.6% ప్యూరిటీ గోల్డ్ అడుగుతున్నారు. అంటే 18 క్యారెట్స్ గోల్డ్ అంటే 75% గోల్డ్ ఉంటుంది, రెస్ట్ ఆఫ్ ది ప్యాక్ ఏమో వేరే మెటల్ ఉంటుంది. అంటే 14 క్యారెట్స్ గోల్డ్ అంటే రీసెంట్గా ఈవెన్ 9 క్యారెట్స్ గోల్డ్ కూడా వచ్చేసింది అనమాట. అందుకని మీరు తీసుకునేటప్పుడే క్లారిటీగా ఉండండి మీరు ఏ టైప్ గోల్డ్ కొంటున్నారు అనేది. దాంట్లో ఉన్న గోల్డ్ యొక్క క్లారిటీ మీకు అర్థం అవుతుంది అనమాట. ఓకే, అంటే చాలాసార్లు మేము ఆర్నమెంట్ కొన్నా ఉంటారు, బట్ ఇది చూసుకోరంటే ఎన్ని క్యారెట్స్ అనేది. అమ్మేటప్పుడు మాత్రం అవసరం జాగ్రత్త చెక్ చేసుకుంటారు కాబట్టి ఇష్యూస్ రాకుండా ముందు చెక్ చేసుకోండి. మూడోది, మేకింగ్ ఛార్జెస్ మీద కొనేయండి. చాలా మంది ఏంటంటే హిడెన్ ఛార్జెస్ లో ఉంచుతారు, కామ్గా తీసుకున్న తర్వాత చెప్తారు అన్నమాట ఇంత. అంటే ఈ యావరేజ్ మీద అయితే ఏంటంటే ఎనీవేర్ బిట్వీన్ 5 to 25% దాకా ఉంటుంది. అది ఎందుకంటే ఆర్టిజన్ యొక్క వర్క్ బట్టే కదా. యాక్చువల్లీ మనం గోల్డ్ అంటే కానీ గోల్డ్ కాదు మనం చూసేది, మేకింగ్ చార్జెస్, ఆ లుక్ డిజైన్స్ తయారు చూసావా, ఆ ఆర్టిస్ట్ యొక్క బ్యూటీని మనం చూస్తాం అనమాట. గోల్డ్కి అందం వచ్చింది అదనమాట అది. అందుకని మనం గోల్డ్ పరంగా కాకుండా జ్యువెలరీ పరంగా చూస్తున్నాం వాటిని. ఆ జ్యువెలరీ చూసినప్పుడు డెఫినెట్గా ఎంత ఆర్టిస్టిక్ లుక్ ఉందంటే అంత ఎక్కువ మేకింగ్ చార్జెస్ పడుతుంటాయి. తక్కువ అంటే 5 ఉంటుంది, ఎక్కువ అంటే ఆల్మోస్ట్ 25% దాకా ఉంటుంది. బెస్ట్ ఏంటంటే ఎప్పటికైనా బిలో 10% ఇలా చూసుకోండి. మరి టూ మచ్గా పెట్టమాక, రేపు మళ్ళీ మార్చినప్పుడు అది అంత వేస్ట్ అయిపోద్ది. సొంతకి ఎంత తక్కువ మేకింగ్ ఛార్జెస్ ఉంటే మీకు అంత బెటర్. అందుకో 2-3 షాపులు తిరగండి, ఎక్కడైతే మేకింగ్ ఛార్జెస్ లెస్ ఉంటే అక్కడ చూసుకోండి. అండ్ వెయిట్ చూసుకోండి మీరు కంపల్సరీగా వచ్చేటప్పుడు. అండ్ బిల్ తీసుకోండి. చాలా మంది 3% GST పడుతుంది బిల్ తీసుకుంటే. మాకు అవసరం లేదండి అంటారు. మీరు ఏదన్నా సరే ఒక ఆర్నమెంట్ తీసుకుంటారు, తిరిగి మీరు అమ్మాలి అంటే వాళ్ళకి బిల్ లేకుండా కొనుక్కోరండి ఎవరు కూడా. ఈవెన్ 10 years తర్వాత 20 years తర్వాత మీరు దాన్ని అర్జెంట్ డబ్బులు అవసరం అమ్మాలి అనుకున్నారు అనుకోండి, ఎవరు పడితే వాళ్ళు తీసుకోరు. ఇప్పుడు జాయ్ ఆల్కాస్లో నేను కొన్నాను అనుకోండి, వాళ్ళే తీసుకుంటారు. దీన్ని తీసుకెళ్ళి నేను కళ్యాణ్ జ్యువెలరీ అమ్మాలంటే వాళ్ళు తీసుకోరు. అందుకని మీకు పొత్తు పని GST 3% అయినా సరే మోర్ క్లారిటీకి వస్తారు. పొద్దున ఏదైనా ఇష్యూస్ వచ్చినా, వాళ్ళతో మనకి డిస్ప్యూట్స్ ఏమైనా వచ్చినా సరే వాళ్ళని ఛాలెంజ్ చేసే పద్ధతి ఏంటంటే బిల్ చేతిలో ఉంటుంది. అందుకని 3% GST కోసం ఇది అయిపోయి మీరు బిల్ తీసుకోకుండా ఉండమాకండి. ఓకే, కంపల్సరీగా బిల్ తీసుకోండి. అంటే మోర్ ఓవర్ ట్రస్టెడ్ జ్యువెలరీ చూసుకోండి, కొత్త జ్యువెలరీ బొమ్మకండి. అంటే బ్రాండెడ్ అయితే అన్ని యూనిఫామ్గా ఉంటాయి అనుకోండి, లేదా మన ఫ్యామిలీ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర అట్లా అనమాట. మొత్తం ట్రస్టెడ్ జ్యువెలరీ దగ్గర తీసుకోండి. సో అట్లా మీరు ఏదన్నా గోల్డ్ తీసుకున్నప్పుడు ఒకటి హాల్ మార్క్ ఉందా లేదా, ఎన్ని క్యారెట్స్ గోల్డ్ కొంటున్నాం ఎగ్జాక్ట్లీ, 22నా 18నా 14నా 9 అనేది అది క్లారిటీ ఉండాలి. మేకింగ్ ఛార్జెస్ వీళ్ళు ఎంత తీసుకుంటున్నారు ఇదొకటి. అంటే 4th వన్ ట్రస్టెడ్ జ్యువెలరీ మనకు కాదనేది. నెక్స్ట్ వెయిట్ చూసుకొని బిల్ కరెక్ట్గా ఉందా లేదా. ఈ 5 కనుక మనం పాటించడం వల్ల
అండ్ సాధ్యంత వరకు మనం ప్రార్థించుకోవచ్చు. ఏదైనా సరే మీరు జ్యువెలరీ తీసుకునేటప్పుడు మనం ఒకళ్ళు కాకుండా మన తెలిసిన ఇద్దరు ముగ్గురు తీసుకెళ్తాం కాబట్టి ఎవరికి ఒక ఐడియా ఉంటుంది. ఇలాంటి పెద్ద మొత్తంలో కొనేటప్పుడు ఎక్స్పీరియన్స్ పర్సన్ పక్కన పెట్టుకుని పోవటం మనకు బెటర్. మనకు లేని ఐడియాస్ వాళ్ళు ఇస్తుంటారు కాబట్టి క్లారిటీ ఉంటుంది. డిజైన్ ఎక్కువ ఉంటే దానికి మేకింగ్ చార్జెస్ ఎక్కువ ఉంటుంది కదా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఆర్టిజన్స్ వాళ్ళు ఖాళీ ఫ్రీగా ఉంటారు కదా, వాళ్ళ వల్ల కదా లుక్ వస్తుంది. చాలా మంది టైటాన్లో ఎందుకు జ్యువెలరీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, యూనిక్ డిజైన్స్. అది ఎంత యూనిక్ డిజైన్స్ ఉందంటే అంత మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే గోల్డ్ అనేది రా మెటీరియల్ వాళ్ళని కొనాల్సిందే, అందులో వాళ్ళకి మిగలవు. ఓన్లీ జస్ట్ ఆ డిజైన్ డెవలప్మెంట్లోనే వాళ్ళు మిగులుతాయి అనమాట. అందుకని అటు ఖర్చు ఉంటుంది. అంటే తక్కువ అంటే 3 to 5% దాకా ఉంటుంది, ఎక్కువ అంటే 25 దాకా కూడా వేస్తారు. 25 దాకా కూడా. అందుకే మీరు ఫ్రీక్వెన్సీగా జ్యువెలరీని మార్చకూడదు. ఫ్రీక్వెన్సీ మార్చి కొద్దీ ఇబ్బంది. చాలామంది అనుకుంటారు మనం గోల్డ్ అనగానే ఆర్నమెంట్స్ వస్తున్నాయనుకుంటారు. అట్లా రావండి. గోల్డ్ అంటే రా మెటీరియల్, అది ప్లస్ మేకింగ్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ ఈజ్ ఈక్వల్ టు మీ రేట్ అండి అది. ఓకే. అండ్ మేకింగ్ ఛార్జెస్ ఈజీగా ఒక 3 to 5 రూపీస్ దాకా ఉంటుంది. 100 రూపాయలు గోల్డ్ అనుకోండి ఎగ్జాంపుల్, ఆ 3 to 4 రూపీస్ దాకా గోల్డ్ ఉంటుంది. అంటే జిఎస్టీ 3% దాకా ఉంటుంది. అంటే గోల్డ్ నీకు 100 రూపాయలకి వచ్చిందంటే అది 108 కొంటున్నావు నువ్వు యాక్చువల్గా. నువ్వు అనేది 108కి, 100కి కాదు. ఎందుకంటే 100 అనేది రా మెటీరియల్ కాస్ట్, మేకింగ్ ఛార్జెస్ ప్లస్ గవర్నమెంట్ ట్యాక్స్ జిఎస్టీ 3% ఈజ్ ఈక్వల్ టు 108 అవుతుంది నీకు. అది లెక్క అనమాట. ఓకే. సో ఈ దంతెరాస్ టైంలో ఆఫర్స్ కూడా పెడతారు కొన్ని స్టోర్స్ వాళ్ళు. అవి ఎంతవరకు కరెక్ట్ అంటే ఆఫర్స్ని అట్రాక్ట్ అవ్వడం, అందులో మనం ఏమన్నా మోసపోయే ఛాన్సెస్ ఉంటాయంటారా? నో, మీరు ఇప్పుడు ఎవరైనా 2 జ్యువెలరీ షాప్కి వెళ్ళాను, సేమ్ డిజైన్స్ నడుస్తుంది, ఒక మేకింగ్ ఛార్జెస్ ఒకళ్ళు ఫ్రీ అన్నారు అనుకోండి, మనం తీసుకోవడం తప్పేం లేదు. ఎండ్ ఆఫ్ ది డే అందులో ఎండ్ ఆఫ్ ది డే నువ్వు అమ్మినప్పుడు తిరిగి గోల్డ్ ప్రైసే వస్తుంది. మీరు ఏదైనా తీసుకోండి, వాళ్ళు కొన్నప్పుడు నీ దగ్గర నుంచి 98% బ్యాక్ ఇస్తారండి మొత్తం. ఎవరు అన్నిటికన్నా టైటాన్లు ఎక్కువ ఛార్జ్ చేస్తారు. వాళ్ళైతే 96-97% బ్యాక్ ఇస్తారు నీకు. అంటే వేరే షాప్స్ అయితేనేమో నీకు 98 దాకా ఇస్తాయి వాళ్ళు తిరిగి తీసుకున్నప్పుడు. ఆ 2% ఏంటంటే డిప్రిషియేషన్, మళ్ళీ లేకపోతే మేకింగ్ ఛార్జెస్ ఏమి ఉండదు, అట్లా తీసుకుంటారు అనమాట. అందుకని ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళు కన్జంప్షన్ బూస్ట్ చేద్దామని చెప్పేసి డెఫినెట్గా నీకు ఆఫర్లు ఇస్తూ ఉంటారు. మనం అలాంటప్పుడు తీసుకోవచ్చు, తప్పేముంది అంటే. అదే జ్యువెలరీ ఆ షాపు, అదే గ్రామ్స్ వెయిటేజ్ ఉన్నది మామూలు టైంతో పోల్చుకొని డెఫినెట్గా అలాంటి ఫెస్టివల్ టైంలో మనకు తగ్గిద్ది. ఎందుకంటే వాళ్ళు మాస్ ప్రొడక్షన్ చేస్తారు, ఎక్కువ అమ్ముతారు కాబట్టి యూనిట్లు డిస్కౌంట్లు ఇస్తారన్నమాట, వాళ్ళకి బల్క్ మీద మిగిలితే వాళ్ళకి. కాబట్టి అలాంటి టైంలో కొంటేనే బెటర్ మనం. అండ్ రెండోది, ఫ్యామిలీ ఏదైనా ఈవెంట్ మీద తప్ప రోజు కొనం కదా. మీకు క్లారిటీ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కొంటున్నారా లేకపోతే జస్ట్ ఏదైనా అకేషన్ ఉంది కాబట్టి ఇంట్లో కొంటున్నారా, క్లారిటీగా ఉండాలా. ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మనం ఒకసారి కాదు, ఎప్పుడు చీపర్గా తప్పుడు కొంటాం తప్ప రేటు పెరిగినప్పుడు కొనం కదా. బట్ ఇంట్లో అకేషన్ ఉంది, మ్యారేజెస్ అవి నడుస్తున్నాయి, తప్పదు కదా. ఆ టైంలో గోల్డ్ ప్రైస్ మనం ఏం చూడలేము, అప్పుడు ఇంకా తప్పుకుంటాము. అండ్ పర్టికులర్లీ దివాళీ టైం ఏంటంటే అది ఒక సెంటిమెంట్, సంప్రదాయం అనమాట, కొంటా ఉంటారు బయట. థ్యాంక్ యూ.